మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మార్నింగ్ టైం షుగర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలనే విషయం మీద డిస్కస్ చేద్దాము. మనందరికి తెలిసిందే, మనము షుగర్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనే టెస్ట్ చేస్తాము. సో ఈ పర్టికులర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే, ఒకవేళ షుగర్ ఉన్న పేషెంట్స్ ఈ పర్టికులర్ వాల్యూ ఈ లెవెల్ ని కంట్రోల్ చేయాలి అంటే, రాత్రి వేసుకుంటున్న మెడిసిన్, రాత్రి వేసుకుంటున్న ఇన్సులిన్ కానీ అది కరెక్ట్ డోసెస్ లో వేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉదయాన్నే మనం తినే ఆహారంలో అంటే ఫస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ లో కూడా కొంచెం ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ ఉన్న డైట్ మనం తీసుకోగలిగితే త్రూ అవుట్ ద డే షుగర్ స్పైక్ రాకుండా, అంటే ఎప్పుడైతే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ సింపుల్ షుగర్స్ తిన్నప్పుడు వచ్చే ఇమీడియట్ షుగర్ స్పైక్, దాంతో వచ్చే ఇన్సులిన్ స్పైక్ అలా కాకుండా కన్సిస్టెంట్ గా షుగర్ రేజ్ అవుతూ ఒక ప్లాటూ లెవెల్లో ఉంటూ అదే విధంగా మన ఇన్సులిన్ లెవెల్ అదే రేజ్ అవుతూ, సో ఆ విధంగా మనము ఆ పర్టికులర్ ఆహార పదార్థాలు అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ, ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ, సలాడ్స్ కానీ తీసుకునే ప్రయత్నం చేయగలిగితే ఈ పర్టికులర్లీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ని కంట్రోల్ చేయవచ్చు. లేదా ఆల్రెడీ పర్సన్ కి డయాబెటీస్ ఉంది, మందులు వాడుతున్నారు అంటే ముందు రోజు రాత్రి వేసుకునే టాబ్లెట్ బట్టి మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్ అనేది వాడతాము. అంటే మన మెడికల్ భాషలో గ్లార్జిన్ అని, డెగ్లుడెక్ అని, ఈ పర్టికులర్ ఇన్సులిన్స్ మీద ఉన్నవాళ్ళు కూడా కరెక్ట్ డోస్ తీసుకోగలిగితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ తప్పకుండా కంట్రోల్లోకి వస్తాయి.